హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. అదేమిటో చూసేద్దాం చలో. ఈ సంఘటన నిజంగా 2022లో ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో జరిగింది. గ్రామానికి బయట ఓ పాత ఇల్లు చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఎవరు నివసించినా కొన్ని రోజులకే ఆ ఇల్లుని వదిలేసి వెళ్ళిపోతారంట. ఇంట్లోకి అడుగుపెట్టిన కుటుంబం రాంప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటిసారిగా చూస్తే సాధారణంగా పాత ఇల్లే, కానీ కొన్ని రోజుల తర్వాత విచిత్రమైన సంఘటనలు జరిగాయి. రాత్రిపూట తలుపులు తానుకు తానే తెరుచుకోవడం, మూసుకుపోవడం, గదులలో ఎవరో నడుస్తున్నట్లుగా కనిపించడం, ఏదో వింతమైన శబ్దాలు వినిపించడం, పిల్లల పాటలు నవ్వులు వినిపించడం, కానీ ఇంట్లో పిల్లలు లేరు. ఒక రోజు రాత్రి రాంప్రసాద్ తన భార్యతో కలిసి పడుకున్నాడు. అర్ధరాత్రి అతను ఎవరో తన భుజం మీద చెయ్యి వేసినట్లు అనిపించి పైకి లేచాడు. భార్య పక్కనే నిద్రపోతుంది. అతను గదిలో లాంతరు వెలిగించి చూడగా ఓ నీడ తలుపు దగ్గర నిల్చొని ఉంది. ఎవరు అని పిలిచాడు, కానీ సమాధానం రాలేదు. క్షణం తిరిగిన తర్వాత ఆ ఆకృతి నెమ్మదిగా తేలాడుతూ అతని వైపు రావడం ప్రారంభించింది. ఆ సమయంలో గదిలోని అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. భార్య భయంతో లేచి చూసేసరికి ఆ ఆకృతి మాయమైపోయింది. రాంప్రసాద్ వాళ్ళ గ్రామ పెద్దలకు జరిగిన విషయం చెప్పి వాళ్ళ నుండి సలహా తీసుకున్నాడు. వాళ్ళు రేపటి రోజు రాంప్రసాద్ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటనలు చెప్పాడు. గ్రామ పెద్దలు ఆ ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంటి వెనకాల ఓ పురాతన సమాధి కనిపించింది. ఆ ఇంటిని ఎప్పుడో ఒక నిద్రలో ఉన్న మహిళను పాతి పెట్టడానికి వాడుకున్నారంట. ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుంది. గురువారం నాడు గ్రామంలో పూజారిని పిలిపించి ఆ ఆత్మకు శాంతి కలిగేలా హోమం నిర్వహించారు. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో మరెవరు భయపడాల్సిన అవసరం రాలేదు. మరి ఈ స్టోరీ వింటుంటే చాలా భయం వేసింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ హారర్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.